హాయ్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి మనం ఈరోజు ఆర్టీఈ 2009 యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్టీఈ 2009 యాక్ట్ అనేది గత ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి ప్రస్తుత ఎగ్జామ్స్ వరకు తప్పకుండా ఒక బిట్టు అంటే అర్ధ మార్కు గ్యారంటీగా వచ్చేటువంటి టాపిక్. నేను మీకు చాలా సులభంగా, చాలా అర్థవంతంగా, డీటెయిల్గా నేర్చుకున్నాను. కోర్స్ రూపంలో ఈ మొత్తం ఆర్టీఈ 2009 యాక్ట్కి సంబంధించిన మొత్తం అంశాలు మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఓకేనా? సరే, ఫస్ట్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చింది. మరి ఈ యాక్ట్ రావడానికంటే ముందు మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ గవర్నమెంట్లో ఏమైనా కమిటీలు కానీ విద్య మీద వేయడం జరిగిందా? ఆ కమిటీల్లో విద్యను హక్కుగా ఏమన్నా మాట్లాడారా అనేది ఒకసారి మాట్లాడుకున్నాం. మనందరికీ తెలిసిందే, బ్రిటిష్ గవర్నమెంట్లో 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ కాలంలో చాలా ఇంపార్టెంట్. సంవత్సరము ఇంపార్టెంటే, గవర్నర్ జనరల్ ఇంపార్టెంటే. 100% ఇంతకుముందు అడిగిన బిట్టే. 1882 సంవత్సరంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి లార్డ్ రిప్పన్, ఇవన్నీ మనకు సోషల్లో మీకు వచ్చే ఉంటుంది. స్థానిక సంస్థల పితామహుడు అంటారు. భారతదేశంలో స్థానిక సంస్థలను బాగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలకు, ముఖ్యంగా స్థానిక ప్రజలకు అవకాశం కల్పించిన వ్యక్తి. అందుకే ఈయన ఏమంటామంటే స్థానిక సంస్థల పితామహుడు అంటారు. ఈ స్థానిక సంస్థల పితామహుడు అయినటువంటి గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ రిప్పన్ కాలంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు ఏం పేరంటే హంటర్ కమిటీ. ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ హంటర్ కమిటీని వేయడం జరిగింది. ఈ హంటర్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 20 మంది. మనం మళ్ళీ కమిటీలు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, డీటెయిల్గా నేర్చుకున్నాం. ప్రజెంట్ మీరు హంటర్ కమిటీ అంటారు, 20 మంది సభ్యులను గుర్తుపెట్టుకోండి. ఈ హంటర్ కమిటీని 1882 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కాలంలో హంటర్ కమిటీని వేయడం జరిగింది. దీంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది? 20 మంది. ఈ 20 మందిలో 17 మంది బ్రిటన్ దేశస్తులు ప్లస్ 3 మన భారతీయులు. ఈ విధంగా మొదటిసారిగా ఒక విద్యా కమిటీలో భారతీయులకు చోటు కల్పించడం వల్ల దీన్ని ఏమంటామంటే తొలి భారతీయ కమిటీగా పేర్కొంటారు. తొలి భారతీయ విద్యా కమిటీగా పేర్కొంటారు. ఈ క్రింది వాళ్ళలో తొలి భారతీయ విద్యా కమిటీ దేన్ని అంటారంటే హంటర్ కమిటీని. సార్ జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి. ఇక్కడ మనకు 1964 సంవత్సరంలో వేసినటువంటి కొఠారి కమిషన్ను జాతీయ విద్యా కమిటీగా పేర్కొంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇది జాతీయ విద్యా కమిటీ, ఇది తొలి భారతీయ విద్యా కమిటీ. ఓకే, దీని గురించి మళ్ళీ మన కమిటీలు వచ్చినప్పుడు డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ కాలంలో హంటర్ కమిటీని వేయడం జరిగింది. ఈ హంటర్ కమిటీలో ఉన్నటువంటి మొత్తం 20 మంది సభ్యుల్లో 3 భారతీయులకు మొదటిసారిగా అవకాశం కల్పించడం వల్ల హంటర్ కమిటీని తొలి భారతీయ విద్యా కమిటీగా పేర్కొనడం జరిగింది. మరి ఈ హంటర్ కమిటీకి మన సాంఘిక సంస్కర్త ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఆయన పేరు జ్యోతిరావు బాపులే. మహాత్మా జ్యోతిరావు బాపులే. మనందరికీ తెలిసిందే, మహాత్మా గాంధీ కంటే ముందుగానే మహాత్మా అన్న బిరుదు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు బాపులే. ఈ మహాత్మా జ్యోతిరావు బాపులే అనే వ్యక్తి ఏం చేశాడంటే హంటర్ కమిటీకి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయ్యా, మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు విద్యను కల్పించండి, విద్యను ఒక హక్కుగా కల్పించండి అని ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏ కమిటీకి ఇవ్వడం జరిగింది? హంటర్ కమిటీకి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో? లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్. ఏ సంవత్సరంలో వేశారు? 1882 సంవత్సరంలో. ఇది కేవలం వినతి పత్రం మాత్రమే. ఈ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తరువాత కాలంలో ఏమైనా విద్య మీద జరిగాయా? నెక్స్ట్ ఏంటంటే 1910 సంవత్సరంలో ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడుగా ఉన్నటువంటి మితవాద నాయకుడు, చాలా ఇంపార్టెంట్, గోపాలకృష్ణ గోఖలే. నేను చాలాసార్లు నా వీడియోలోనే 2-3 సార్లు చెప్తాను కాబట్టి మీకు ఇదే వీడియోలో వచ్చేస్తాయి. 1910 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఆ ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఆ తీర్మానంలో ఏముందంటే, అయ్యా, మా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా 6 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ
ఉచిత నిర్బంధ విద్యను అందించండి అని పేర్కొనడం జరిగింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆర్టీఈ 2009 యాక్ట్లో 6 నుంచి 14 సంవత్సరాలలో ఉన్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం జరిగింది. ఇక్కడ ఆయన ప్రవేశపెట్టిన ఆయన చేసినటువంటి తీర్మానంలో ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 6 నుంచి 10 సంవత్సరాలు మర్చిపోద్దండి. మీకు డౌట్ ఉంటే సంవత్సరం 10 సంవత్సరాలు చూసుకోండి, 1910 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 ట్రేస్ అవుట్ చేసుకోండి. 1910వ సంవత్సరంలో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే అక్కడ ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానంలో ఏముందంటే, అయ్యా మా భారతదేశంలో 6 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని ఆ తీర్మానంలో ఉంది. అయితే ఆ తీర్మానం ఓడిపోయింది. ఆ తీర్మానం వీగిపోయింది. ఎప్పుడైతే తీర్మానం వీగిపోయిందో ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. సరే, బాగానే ఉంది. మరి భారతదేశానికి స్వాతంత్రం రావడం, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి రావడం మనందరికీ తెలిసింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. ఓకే, 1950 జనవరి 26వ తేదీ అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో విద్యకు సంబంధించి ఏమైనా అంశాలు ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్. సరే, మనకి విద్య ఎక్కడుంది? ఇక్కడ ఒక 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 3 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలా. రాజ్యాంగ సవరణలు ఉన్న ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నిదానంగా జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేద్దాం. సరే, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీన అసలు విద్య ఏ జాబితాలో ఉంది? విద్య ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో ఉంది. 100కు 100% అడిగేటువంటి ప్రశ్న. నేను ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన తరువాత చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విద్య అన్నది 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగం అనే బుక్కులో విద్య అన్నది రాష్ట్ర జాబితాలో ఉన్నది. ఒక అంశము రాష్ట్ర జాబితాలో ఉంటే ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ సార్ కేంద్రానికి అంటే పార్లమెంటుకు లేదా అంటే ఉంటుంది. ఆ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ చేసిన రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడతాయి. మా జాబితాలో ఉన్న అంశాల మీద కూడా పార్లమెంటు అనగా కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేస్తున్నది. అట్లాంటప్పుడు ఇక రాజ్యాంగంలో పేర్కొనబడిన అంశాలు ఎందుకు అని గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రాలు సరిగా విద్య మీద కేటాయింపులు కానీ లేదా అనేక రకాల పథకాల విషయంలో కానీ వెనకడుగు వేయడం జరిగింది. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న విద్య మీద రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదు అని కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాన్ని ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను వేరొక జాబితాలోకి మార్చి అంటే మాకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో ఇక్కడ రాసిన మూడు లైన్లు 3 పదాలు ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు విద్య అన్నది రాష్ట్ర జాబితాలో ఉంది. ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్య మీద సరిగా రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా కేటాయింపులు జరగడం లేదు. దాని మీద దృష్టి పెట్టాల. మరి పెట్టలేదు కాబట్టి మా అధీనంలోకి అనగా ఇద్దరం చేసే విధంగా విద్య మీద పెట్టుబడులు కానీ విద్య మీద పథకాలు కానీ విద్య మీద ఏవైనా చట్టాలు చేసే అధికారం ఇద్దరము చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. కాబట్టి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో ఒక అంశాన్ని తొలగించాలన్నా ఒక అంశాన్ని చేర్చాలన్నా కొన్నింటిలో సవరణలు అవసరము. ఆ విధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో 42వ సారి రాజ్యాంగాన్ని సవరించారు. అంటే అంతకుముందు 40 సార్లు చేశారు. అది మర్చిపోండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను 100% 100కు 100% అడుగుతారు. కన్ఫ్యూజ్ పడద్దని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వము ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. ఇది బిట్టు మనకు. ఇప్పుడు చూడండి, ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. ఇప్పుడు చూడండి ప్రశ్న ఏ విధంగా అడుగుతా అంటే పొడిగా
ప్రస్తుతం విద్య ఏ జాబితాలో కాదు. ప్రస్తుతం అనే పదం కనపడింది అంటే ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉంది. 1976 సంవత్సరం నుంచి ఉమ్మడి జాబితాలోకి వచ్చింది విద్య. అలా కాదు, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. మనం మాట్లాడుకున్నాం, విద్య రాష్ట్ర జాబితాలో ఉన్న కాడి నుంచి 1976 సంవత్సరంలోకి ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం, 42వ రాజ్యాంగ సవరణ చట్టం, దీని మీద ఎన్నో బిట్లు అడిగినటువంటిది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈ క్రింది ఇప్పుడు ఎన్ని పట్టుకుంటాం క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఏ సంవత్సరం నుంచి విద్య ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది? ఏ సంవత్సరం? 1976 నుంచినే. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం, 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ ప్రధానమంత్రి కాలంలో? ఇందిరాగాంధీ కాలంలో. ప్రారంభంలో ఏ జాబితా? రాష్ట్ర జాబితా. ప్రజెంట్ ఏ జాబితా? ఉమ్మడి జాబితా. సార్, ఒకటి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు అంటే, ఒక అంశము ఉమ్మడి జాబితాలోకి చేర్చారు అంటే దీని మీద చట్టాలు చేసే అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరంటే ఎవరెవరు? ఇటు కేంద్రానికి ఉంటుంది, ఇటు రాష్ట్రానికి ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి జాబితాలోకి కేంద్రం కూడా చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి ఎన్నో చట్టాలు విద్య మీద చేయడం జరిగింది. అది మాట్లాడుకున్నాం నీట్గా. ఓకే, ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా. సరే, ఎవరికైనా అర్థం కాకుండా 2-3 సార్లు జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ నాకు వాట్సాప్ ద్వారా చెప్పినా నేను మీకు క్లారిటీ ఇవ్వగలను. సరే, మరి రాజ్యాంగంలో ఉన్న జాబితా గురించి మాట్లాడారు. సరే, విద్యకు సంబంధించి ఏమైనా రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయా? ఇదో ఈ ఒక్క ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ఒక్కటి. విద్యకు సంబంధించి ఏమైనా ఆర్టికల్ ఉంది అంటే రాజ్యాంగంలో 40